ఎట్లా నన్న చేసి ఎన్ని గంటలైనా చదివి కష్టపడి క్యాంపస్ లో సీట్ సంపాదించాలి, కొలువులు కొట్టాలి అని అనుకుంటారు మస్తు మంది. కానీ ఆయన తడ హాస్టళ్ల కథ చూస్తే ఋషి పసి లేని అన్నం తింటుంటే అమ్మొండే వంట యాదొస్తది. సౌలతులు లేని రూములు చూస్తుంటే వద్దన్నా ఇల్లు కళ్ళల మెదులుతుంటది. అది జాలనట్టు మీదికెళ్ళి ఇగో ఇసొంటివి కూడా అయితుంటే వచ్చిన దవ్వలనే ఉరికి ఊరికి పోబుద్ది అయితుంటది. ఏం గోస పాపం ఈ ఆడపిల్లలకు. యూనివర్సిటీలల్లో చదువులు, పరీక్షలు, సెమినార్లు ఇవిటికంటే ధర్నాలు, ఆందోళనలు అనుకుంటా రోజుకో ముచ్చట చూడవలసి వస్తుంది. కడమ యూనివర్సిటీలలో ఏమో గానీ కాకతీయ యూనివర్సిటీలో మాత్రం ఆడవిల్ల గోసే అలాగున్నది పాపం. పోతన గర్ల్స్ హాస్టల్ రాత్రి 10కి పెచ్చులుడు కింద పడే వరకలా బుజ్జవలు మస్తు భయపడ్డారు. గాసారం మంచిగుండి ఆ టైంలో కింద ఇవ్వలేకపోయే వరకలా ఏం కాలేదట. కానీ కరెక్ట్ బెడ్ మీదనే పడ్డే చూడరు ఆ పెచ్చులు. పుసుక్కునే వాళ్ళని ఉంటే ఏంది పరిస్థితి చెప్పుర్రి. ఈ నడమనే ఓ రూమ్ లో ఫ్యాన్ ఉడి మీద పడే వరకలా ఓ బుజ్జికి 12 కుట్లు పడ్డాయట. ఆ ముచ్చట పురాగా మర్చిపోక ముందే ఇగో ఇప్పుడు ఈ కథ. ఎన్నిసార్లు చెప్పినా గానీ పట్టించుకున్న పాప అనబోతలేరు. ఇంకెంతమంది దవాఖాన్ల పాలు కావాలి, ఎంతమందికి తలకాయలు పక్కున వాళ్ళకి కుట్లు పడేసుకోవాలనుకుంటా ఆఫీసర్లు రాజీనామా చేయాలని కూడా ధర్నా చేసిరు ఆడవిల్లలు. ఇక ముచ్చట తెలిసి మెల్లగా గరుచుకునే తందుకొచ్చిన రిజిస్ట్రారు, హాస్టల్ డైరెక్టర్ లోపడే స్థానం వేసిరు ఆడవిల్లలు అంతా కూడి. బయటికి ఇడుగురని బతిలాడినా కూడా నక్కుంటా గంట మీద కట్టనే వచ్చిరట. ఇక పోలీసులు వచ్చి రిజిస్ట్రార్ బయట తీసి వేరే బిల్డింగ్ లకు మార్పిస్తాం అందరినీ అని హామీ ఇప్పించినాక పంచాయత్ చల్లబడ్డది. కానీ చూడ్రి, కష్టపడి క్యాంపస్ లో మంచి చదువుకొని కొలువులు కొట్టాలని పోతే ఓదానని కోటి ఇసొంటివి అవుతుంటే అగులు బుగులు అవుతుంటే నిమ్మలంగా నిద్రపోతారా, బుక్కేడు తింటారా, బుక్కులు పడతారా చెప్పుర్రి. జరే పెద్ద సార్లు ఆఫీసర్లు ఇంకోసారి ఇసొంటి కాకుండా ఇంకే ఆగం లేకుండా చూసుకుంటే యూనివర్సిటీల పతార పల్స కాకుండా ఉంటది. ఏమంటారు? శాతగాని వయసులా కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టాలన్నా, కోడలిని తెలివిచ్చి ఇంట్లో ఉంచుకోవాలన్నా, గోళీలకో టానికులకో కావాలన్నా అవ్వ తాతలకు ఆసరైతదని సర్కార్ పింఛనిస్తుంటది. కానీ గీడ మాత్రం తీసుకున్న పింఛన్ మొత్తం రిటర్న్ కట్టుమని నోటీసులు ఇచ్చిన ముచ్చట సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుంది. ఆఖరికి ఆ ముచ్చట కేటీఆర్ దాకా పోయే వరకల్లా ఇగో గీ తీర్ల గరమైందిగా. ఇసొంటి ముచ్చట్లు చూసినప్పుడు ఏమనాలనో ఏమో అర్థం కాదు పోరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలామెకి పింఛన్ కింద ఇచ్చిన 1,70,000 వెనకకియాలని సర్కార్ నోటీసులు ఇచ్చిరు అనుకుంటా ఓ ముచ్చట మస్తు వైరల్ అవుతుంది కదా సోషల్ మీడియాలో. ఈ ముసలామె బిడ్డ వైద్య శాఖలో పనిచేసేదట. కానీ 2017లో చచ్చిపోయిందట. ఇక అప్పటి సందే పక్షవాతం వచ్చి అడ్డం పడ్డ ఈమెకు వెనక ముందు ఎవ్వరు లేరని ఈమెకు పింఛన్ వస్తుందట. అయితే ఆమె బిడ్డే అప్పుడు సర్కార్ కొలువు చేసింది కాబట్టి పింఛన్ తీసుకునే తందుకు నువ్వు అర్హురాలే కాదు, ఇప్పటి సంది ఇచ్చుడు బంద్ చేసుడే కాకుండా ఇన్నేళ్ల సంది తీసుకున్న 1,72,928 రూపాయల పింఛన్ కూడా రూపాయితో సహా రిటర్న్ కట్టు అని కొత్తగూడెం మున్సిపల్ ఆఫీసుల పేరు మీద రికవరీ నోటీస్ పంపినట్టు ముచ్చట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసి కేటీఆర్ సార్ మస్తు గరమై ఎక్స్లో ఆయన కోపానంతా రాసుకొచ్చిండు. గుండె 4 మంది వేస్తే ఉన్న 4 కూసిపోయింది అన్నట్టు కొత్తగా మస్తు పథకాలు ఇస్తామని చెప్పి ఉన్న సంక్షేమ పథకాలతో ఇదివరకు ఇచ్చిన పైసలను కూడా వెనక కడుగుతుంది సర్కారు అని అరుచుకున్నాడు గట్టిగా. పక్షవాతంతో బాధపడుతున్న మల్లమ్మ సొంటి ముసలోళ్లకు మా కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆసరా పింఛన్ పైసలు వెనక గుంజుకున్నాడు రేవంత్ సర్కార్ మానవత్వం లేని పద్ధతికి నిదర్శనం అని కూడా రాసుకొచ్చిండు. ఇక ఇది చూసి చాలా మంది తీరొక రకంగా కామెంట్ చేయబట్టిరు. ఇట్లా నోటీసులు ఇచ్చిన కొందరు అత్యుత్సాహపు ఆఫీసర్లు వాళ్ళ అతిక తెలివి పనితనం చేయంగా మొత్తం సర్కారే బదనామే కాడికి వస్తుందిగా అనుకుంటా గులుగబట్టిరు. సీఎం లేకుంటే మంత్రుల ఎవలా ఇచ్చిన పింఛన్ వెనక తీసుకోమని ఆర్డర్లు వేసింది. వాళ్ళేమో పబ్లిక్ మంచి చేయాలనే తనలాడుతుంటారు. కానీ లోకల్ ఆఫీసర్లేమో ఇటువంటి నోటీసులతో గవర్నమెంట్ మొత్తాన్ని మాటలు పడేటట్టు చేస్తారు. ఇప్పటికన్నా ఇటువంటి ఓవర్ యాక్షన్లు బంద్ చేసి చక్కగా డ్యూటీలు చేసుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది అనుకుంటా సొట్లతో కూడిన పోస్టులు వేయబట్టిరు ఇక నెటి జనాలు.